వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ బీహార్ పాలిటిక్స్. దాదాపు 20 సంవత్సరాల పాటు బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. దీంతో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నేరుగా పాలన ప్రారంభించబడింది. దీంతో ఏప్రిల్ 15వ తారీఖున బీజేపీ సీనియర్ నాయకుడైన సామ్రాట్ చౌదరి గారు బీహార్ రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूँ। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा। 1990 నుండి బీహార్ రాష్ట్రంలో రీజనల్ పార్టీ డామినెన్స్ ఉన్నది. ఆర్జేడీ లాలూ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, జేడీయూ నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పాలన కొనసాగింది. ఇది బీహార్ రాష్ట్రంలో కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాదు, రీజనల్ పాలిటిక్స్ నుండి నేషనల్ పార్టీ డామినెన్స్ వైపు మార్పు జరిగింది అనుకోవచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ లో ఈ న్యూస్ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటివి ఆర్టికల్ 164 అంటే చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్. నెక్స్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో ఎవరెవరు పార్ట్ ఉంటారు, ఒక పొలిటికల్ పార్టీ రీజనల్ పార్టీగా గుర్తింపు పొందడానికి ఎలాంటి క్రైటీరియా అవసరం, నేషనల్ పార్టీగా గుర్తింపు పొందడానికి ఎలాంటి క్రైటీరియా అవసరం, కోయలేషన్ గవర్నమెంట్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి, చీఫ్ మినిస్టర్ రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు, చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, వీటన్నింటినీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరికొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం విష్ణు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.